యాదాద్రి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో చింతపండు దొంగతనం కలకలం రేగింది. 10 బస్తాల చింతపండుని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా దొంగలించుకుని పోతుండగా భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నట్టు పోలీసులు ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 10 బస్తాల చింతపండును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో ఈ దొంగతనం జరిగిందా, లేదంటే ఏ విధంగా దొంగతనం జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇక చింతపండుతో పాటు గత కొంతకాలంగా ఏమేమి దొంగతనం చేస్తున్నటువంటి విషయాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. అంత పెద్ద దేవస్థానంలో అందరి కళ్ళు గప్పి యథేచ్ఛగా చింతపండు దొంగతనం చేయడం ఏంటి అని కూడా పోలీసులు ఒక్కసారిగా అవాక్ కావడం జరిగింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. సిబ్బంది సహకారం ఏమైనా ఉందా, లేదంటే అగంతకులు వచ్చి ఈ పని చేస్తున్నారా, చింతపండుతో పాటు ఇంకా ఇతరితర వస్తువులు కూడా దొంగతనం గురవుతున్నటువంటి అంశాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఆ తర్వాత పేదలకు సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి చెక్కులు కూడా పంపించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి పథకాలకే ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించట్లేదు. కొత్తగా ఒక పథకంతో పేదలను ఆదుకోవట్లేదంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. ఎక్కడ కళ్ళల్లో అక్కడ ధాన్యం అంతా కూడా మొలకలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా రంగు మారిపోయి రైతులు బోర్న విలిపిస్తూ ఉంటే ధాన్యం కొనే దిక్కు లేదంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. దీంతో పాటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని అమలు చేయాలి. తులం బంగారాన్ని అమలు చేయాలి. పెన్షన్ల పెంపును కూడా వెంటనే చేపట్టి పేదలను ఆదుకోవాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు.